కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని చెప్పినా మీరు చేవెళ్ళ నియోజకవర్గం వాళ్ళు మీరు వినలేదు. వినకుండా కేసీఆర్ మనిషి అన్నాడు అనుకుని యాదయ్య గారిని గెలిపించారు. మరి యాదయ్య గారికి ఏమైందో తెలియదు, గెలవంగానే ఆయనతో పోయిండు రేవంత్ రెడ్డి సంకల కూర్చున్నాడు. కూర్చొని ఏమైంది యాదన్న అంటే, మొన్న ఈ మధ్యన మీరు చూసుంటారు, మీ చేవెళ్ళ పక్కకే వికారాబాద్ ఉంటుంది. వికారాబాద్ నుంచి స్పీకర్ గారు ఉన్నారు. స్పీకర్ గారు యాదయ్య గారు మంచి దోస్తులు, పాతకాలం నుంచి మా అక్కకు తెలుసు. ఒకటే బండి మీద ఎక్కి తిరిగేటోళ్ళు ఇద్దరు కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు. అయితే మరి యాదయ్య గారు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిండు కదా, గెలిచి మరి రేవంత్ రెడ్డితో కండువా కప్పుకొని కాంగ్రెస్లో వేయండు, కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నాడు, ఇది కరెక్ట్ కాదు కదా స్పీకర్ గారు, మరి ఆయన పదవి రద్దు చేయండి అని చెప్పి మనం స్పీకర్ దగ్గర పోయినాం. స్పీకర్ గారు ఇలా ఎట్లయిపోయిందనే పరిస్థితి, వెనకడికి మహాభారతంలో ఒక ఆయన ఉండేనట, పెద్ద మనిషి, ధృతరాష్ట్రుడు అని ఉండేనట. ఆయన పక్కకు ఆయన భార్య గాంధారి ఉంటుండే. ఈ ధృతరాష్ట్రుడు ఏంటంటే ఆయన కళ్ళబడ్డా కూడా అన్యాయం జరుగుతుంది అని కళ్ళబడితే కూడా ఆయన కనబడనట్టు యాక్టింగ్ చేస్తుండేనట. ఇక గాంధారమ్మనేమో ఆమె కళ్ళ గద్దలు కట్టుకొని కూర్చుంటుండేనట. ఇలా మన స్పీకర్ గారి పరిస్థితి కూడా ఒక ధృతరాష్ట్రుని లెక్కనే ఉన్నది. ఇప్పుడు చేవెళ్ళ 5 ఏళ్ల బుడ్డపొరగాని అడిగినా చెప్తాడు, యాదన్న ఏ పార్టీలు ఉన్నాడంటే కాంగ్రెస్లో వేయండి కదా, రేవంత్ రెడ్డి సంకల దూరిండు కదా అని చెప్తారు. కానీ వికారాబాద్ ఎమ్మెల్యే గారు మన స్పీకర్ గారు ప్రసాద్ గారు ఏమంటారు ఎరికేనా, యాదన్న ఎక్కడ పోలే, సబితమ్మ పక్కకే ఉన్నాడు, కేసీఆర్ పార్టీలనే ఉన్నాడు అని చెప్పి స్పీకర్ గారు మొన్న తీర్పిచ్చిండు. నాకు తెలియక అడుగుతా కాంగ్రెస్ పార్టీలను, నిజంగానే మీరు మంచి చేస్తుంటే, నిజంగానే మీరు గొప్ప పనులు చేస్తుంటే, నిజంగానే మీరు చెప్పిన 6 గ్యారెంటీలు అమలయ్యింటే, నిజంగానే ఫ్రీ బస్సుతోని మహిళలందరూ ఆనందంగా ఉంటే, నిజంగానే సన్న బియ్యంతో కుటుంబాలన్నీ ఆనందంతో పరవశించిపోతుంటే మీకు ఎన్నిక ఎదుర్కొనేందుకు ఎందుకు భయం? అవును యాదయ్య మా పార్టీలో చేరిండు కాబట్టి రద్దు చేయండి, మళ్ళా చేవెళ్ళ ప్రజల దగ్గరికి పోతాం, ఓటు అడుగుతాం, కాంగ్రెస్ పార్టీ మంచిగా చేస్తే గెలిపిస్తారు అని చెప్పి ఎన్నికలకు పోయే ధైర్యం రేవంత్ రెడ్డికి ఎందుకు లేదు?